నెక్స్ట్ వచ్చి ఇక్కడ మారుతి స్విఫ్ట్ డిజైర్ VXI ఉంది. 2009 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చి చూసుకుంటే 87,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,30,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. కూడా బడ్జెట్లో ఉంది. ఇంత తక్కువ ప్రైస్లో డిజైర్ దొరకదంటే చాలా గ్రేట్. అసలు దొరకట్లే మార్కెట్లో. చాలా డిమాండ్ ఉంది డిజైర్ వెహికల్స్కి. మీరు చూడొచ్చు లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఈ వెహికల్స్కి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది మారుతి డిజైర్ VXI పెట్రోల్ వేరియంట్ 2018 మోడల్. ఇది వచ్చి 82,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,65,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. కూడా రేర్ కలర్, సేమ్ డిమాండ్ ఉంది కాబట్టి ఈ వెహికల్స్ కింద చెప్పినట్టే. బట్ కలర్ డిఫరెన్స్, ప్రైజెస్ డిఫరెన్స్ తక్కువ ఉంది. ఇది కూడా 3,65,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. సో ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, మీరు చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి హుండై సెంట్రో. ఇది రీసెంట్గా వచ్చిన మోడలే, 2019 మోడల్. ఇది కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది వెహికల్ చూడడానికి. కొంచెం ఓల్డ్ శాంట్రోని కొంచెం కొత్తగా డిజైన్ చేసి ఇదంతా లాంచ్ చేశారు. ఇది వచ్చి పెట్రోల్ వేరియంట్ 39,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది కూడా చాలా బాగుంటుంది. టాప్ అండ్ ఐరన్ వర్షన్ వెహికల్. ఇది కూడా టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ ఆటోమేటిక్. దీని ప్రైస్ వచ్చి 6,35,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఓవరాల్గా లుక్ వేసుకోవచ్చు. వెహికల్కి అయితే చాలా బాగుంది. వెహికల్ కూడా కొత్త వెహికల్. ఇంక ఇది షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉంది, అంత నీట్గా ఉంది, బాగా మెయింటైన్ చేశారు. ఇది కూడా ఓనర్ అయితే తిరిగింది తక్కువే కాబట్టి వెహికల్ అయితే పెద్దగా నలగదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి మారుతి సెలేరియో ఉంది. ఇది వచ్చి 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్. 62,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,80,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. ఇది కూడా ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి దీనికి అండ్ ఆటోమేటిక్ వెహికల్. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది. సో ఇది కూడా చూడొచ్చు మీరు. నెక్స్ట్ చూసుకుంటే మనకి మారుతి రీజ్ VXI 80 ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్, చిన్నగా ఉన్నా కానీ. సో 2012 మోడల్ చూసుకుంటే మనకి పెట్రోల్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. వేరియంట్ వచ్చి అండ్ 39,000 కిలోమీటర్స్ తిరిగింది. చాలా బాగుంది వెహికల్ కూడా. జస్ట్ 4,05,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. కూడా చాలా బాగుంది. ఇది ఆటోమేటిక్ వెహికల్, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి దీనికి. కూడా చాలా బాగుంటుంది దిస్ వెహికల్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడికి రెనాల్ట్ క్విడ్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. రెనాల్ట్ కంపెనీ కాబట్టి వెహికల్ చాలా బాగుంటుంది. స్ట్రాంగ్గా కూడా బాడీ బిల్డ్ ఉంటుంది దీనికి. 2017 మోడల్ ఇది వచ్చి. దీని మోడల్ చూసుకుంటే అండ్ ఫ్యూయల్ టైప్ వచ్చి పెట్రోల్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 74,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,50,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. సో చూసుకుంటే ఇది ఆటోమేటిక్ వెహికల్, టచ్ డిస్ప్లే ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కూడా బడ్జెట్లో ఉంది. సో ఇది కూడా మీరు చూడొచ్చు, విజిట్ చేసి సైట్ ఆటో డీల్స్ వాళ్ళ సైట్ విజిట్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెహికల్ గురించి చూడొచ్చు ఒకసారి మీరు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ హుండై హైటన్ మ్యాగ్నా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్. కూడా బడ్జెట్లో ఉంది. 4,50,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. మీరు డైరెక్ట్ విజిట్ చేసి సైట్ వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. 53,000 కిలోమీటర్స్ మాత్రం తిరిగింది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. ఇక్కడ బడ్జెట్లో ఉంది. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. వెహికల్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓవరాల్గా ఒక లుక్ వేయండి వెహికల్ మీద. ఇక్కడ చాలా బాగుంది వెహికల్. టైర్స్ కూడా 4 చాలా బాగున్నాయి. పెద్దగా అరిగినట్టు ఏం అనిపించట్లేదు మనకు కూడా. చూడొచ్చు మీరు, బడ్జెట్లో ఉంది కాబట్టి వెహికల్. అంటే 3 to 4 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే అది రీజనబుల్ ప్రైజే మ్యాగ్నా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ హుండై గ్రాండ్ i10 ఆస్తా ఉంది 80. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చి 2014 మోడల్ పెట్రోల్ వేరియంట్. 40,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది కూడా చాలా తక్కువ తిరిగిందని చెప్పొచ్చు. అండ్ దీని ఫీచర్ చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 5,50,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ని, చాలా బాగుంది. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. వీళ్ళ దగ్గర అన్ని నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి అనుకుంటారు, బట్ అట్లా ఏం లేదు. మంచిగా ట్రస్టెడ్ వెహికల్స్ ఉంటాయి 100%. షోరూమ్ ట్రాక్ వెహికల్సే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అది కూడా చూడొచ్చు. అలవీల్స్ కూడా ఉన్నాయి దానికి. వీళ్ళు ఓన్లీ షోరూమ్ ట్రాక్ వెహికల్సే అమ్ముతూ ఉంటారు బయటికి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ బెలినో వెహికల్ ఉంది, జెటా. ఇది కూడా చాలా బాగుంటుంది. 80 పెట్రోల్ వేరియంట్. 2017 మోడల్. 57,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి 7,30,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. ఒకసారి వెహికల్ చూసుకుంటే దీని ఫీచర్స్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. కొంచెం రేర్ కలర్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది కూడా ఇది వచ్చి మనకి టాటా టియాగో. ఇది కూడా చాలా బాగుంటుంది. 100% ట్రస్టెడ్ వెహికల్లో టాటా కూడా ఇప్పుడు నెంబర్ 1 వెహికల్ అని చెప్పొచ్చు. ఇది టాటా టియాగో 80 XZA. చాలా బాగుంది వెహికల్. 2019 మోడల్ పెట్రోల్ వేరియంట్. 61,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 5,95,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకసారి దీని ఫీచర్ చూసుకుంటే మనకి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది అండ్ ఆటోమేటిక్ వెహికల్. 4 ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో అవైలబుల్లో ఉన్నాయి. ఎక్కువగా సేల్స్ అయ్యే వెహికల్స్లో ఈ మోడల్ కూడా ఒకటి, టాటా టియాగో. అండ్ మంచిగా రెడ్ కలర్లో షైనింగ్ కలర్లో మెరిసిపోతుంది వెహికల్ కూడా. మీరు చూడొచ్చు ఒకసారి వెహికల్ ఓవరాల్గా లుక్ వేసుకోవచ్చు. మనం షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉంది, ఇంత కొత్త వెహికల్లా ఉంది చూడొచ్చు. అలా వీల్స్ కూడా ఉన్నాయి దీనికి.
నెక్స్ట్ చూసుకుంటే మనకి మారుతి బెలీనో ఉంది 80, ఇది కూడా చాలా బాగుంటుంది. 2016 మోడల్ పెట్రోల్ వేరియంట్, 63,000 కిలోమీటర్స్ తిరిగింది. 6,90,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, ఒకసారి చూసుకోవచ్చు. దీని ఫీచర్ చూసుకుంటే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్ అండ్ బూట్ స్పేస్ కూడా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. మారుతి వెహికల్స్కి మనకి షిఫ్ట్ అవ్వచ్చు, బెలీనో అవ్వచ్చు, ఇట్లా కొన్ని వెహికల్స్లో చాలా ఎక్కువ ఇస్తాడు బూట్ స్పేస్ బ్యాగ్ కూడా. అది కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. నెక్స్ట్ చూసుకుంటే మనకి మహీంద్రా థార్ ఉంది. ఇది చాలామందికి ఫేవరెట్ వెహికల్. అసలు ఇప్పుడు దీనికి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. అంత డిమాండ్ హైప్ ఉన్న వెహికల్లో మహీంద్రా థార్ ఇప్పుడు టాప్లోనే ఉంటుంది. సరే దీని గురించి చూసుకుంటే ఇది ఆఫ్ రోడ్ అయినా ఆన్ రోడ్ అయినా విధంగా వెళ్తుంది పర్ఫార్మెన్స్ చూసుకుంటే. ఇది వచ్చి మనకి 2016 మోడల్ డీజిల్ వేరియంట్, 61,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 9,20,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. దీని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, అంత మార్కెట్లో అంత దీనికి డిమాండ్ ఉంది. ఈవెన్ కొత్త వెహికల్స్ కావచ్చు, సెకండ్ వెహికల్స్ కావచ్చు, సో చూసుకోవచ్చు మీరు థార్ వెహికల్ని.